ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు మన కర్మేల్ రివల్ మినిస్ట్రీస్ తరపున ప్రియులారా ఎలా ఉన్నారు? మన ప్రభువు చాలిన దేవుడిగా ఉండి ఆయన అనుదినపు తన యొక్క రెక్కల నీడలో దాచి భద్రపరిచి క్షేమము సమాధానం కలుగు చేస్తున్నారు. అందుకు దేవునికి మనం మానక కృతజ్ఞత స్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు మా అనుదిన ప్రార్థనలో మేము కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు మన ఉభయుల ద్వారా జరుగుతున్న ప్రార్థన విన్నపాలు ఆలకించి ఒకరి నిమిత్తం ఒకరు చేస్తున్న విన్నపాల ద్వారా ఒకరికొకరికి క్షేమము, ఆదరణ, ఆరోగ్యము, ఆశీర్వాదము కలుగు చేసి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని లేఖనంలో నుండి దినపు మాటను మనం గమనించినప్పుడు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మనం గమనిస్తే ఆ యొక్క నయమాను గురించి మనకు ఆ చాప్టర్ అంతా మనకు అర్థమవుతుంది. సో నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి, ఆయనకి కుష్ఠరోగం ఉంది. అలాంటి నయమాను తన ఇంట్లో ఉన్న చిన్నపిల్ల ద్వారా ఇజ్రాయెల్ యొక్క చిన్నది చెప్పింది అమ్మాయి, మా యొక్క యజమానుడు మా దేశంలో ఉన్న ప్రవక్త దగ్గరకు ఉన్నట్లయితే ఆయనకు బాగైపోతుంది. సో ఆ అమ్మాయి చెప్పిన మాటను బట్టి ఆయన భార్య నయమాను యొక్క భార్య నయమానుకు చెప్పటం, నయమాను రాజు దగ్గరికి, సిరియా దేశపు రాజు దగ్గరికి వెళ్ళటం, ఆయన రాసిచ్చిన పత్రిక ద్వారా ఇజ్రాయెల్ దేశానికి రావటం, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న రాజు తన బట్టలు చింపుకొని ఈ రోగాన్ని పోగొట్టడానికి నేనేమన్నా దేవుణ్ణా అంటూ ఆయన భయపడి ఇతడు మనతో యుద్ధాని కోసం ఎలా చేస్తున్నాడు చూడండి అని తన ప్రజలతో చెప్పటం, ఈ విషయాన్ని ఎరిగినటువంటి ఆత్మ ద్వారా ఆత్మలో గుర్తెరిగినటువంటి ప్రవక్త ఎలీషా నయమాన్ని తన ఇంటికి పిలిపించటం, నయమాను తన దగ్గరికి రాగానే ఎలీషా దైవజనుడు బయటకును రాక పనివాడి చేత వర్తమానం చేయించాడు, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అని. సో ఈ నయమాను కాస్త బెట్టు చేసి కోపంగా, మా దేశంలో లేని గొప్ప నదులా ఈ దేశంలో యోర్దాను నది గొప్పదా అన్నట్లుగా భీష్మించుకొని వెళ్ళిపోతుంటే పనివాడు చెప్పాడు, ఏం చెప్పాడు నీకు ఆయన, మునిగి బొమ్మని అంతే కదయ్యా, దాన్ని కోపగించుకుంటే అలాగా. అప్పుడు ఆయన మళ్ళీ మనసు మార్చుకొని నయమాను 7 సార్లు యోర్దానులో మునిగి లేచాడు. 7వసారి మునిగి లేచిన వెంటనే తన దేహం అంతా కూడా పసిబిడ్డల యొక్క దేహంలాగా మారిపోయింది. సో ఆ యొక్క స్వస్థత అనుభవించిన నయమాను ప్రవక్త ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆయనకి సాగిలపడి ఆయన దగ్గర నుంచి తన ఇంటికి బయలుదేరేటప్పుడు ఆయన దగ్గర సెలవు తీసుకోవడానికి ప్రవక్త ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడి నయమాన్ తీసుకొచ్చినటువంటి అర్పణను ఏమాత్రం అంగీకరించగా నాకు అసలు తీసుకెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు. నేను పంపించేటప్పుడు ప్రవక్త ఎలీషా అంటున్న మాట ఏంటంటే, నెమ్మది కలిగి వెళ్ళు, గో ఇన్ పీస్, సమాధానం కలిగి నెమ్మది కలిగి వెళ్ళు అని అన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క వచనం చాలా లోతైనటువంటి మాటను మనకు తెలియచేస్తుంది. నెమ్మది కలిగి వెళ్ళు అని అంటే గో విత్ గాడ్స్ ప్రొటెక్షన్, గో విత్ గాడ్స్ ప్రొటెక్షన్, గో విత్ గాడ్స్ ప్రెజెన్స్, గో వితౌట్ ఫియర్, గో వితౌట్ ఫియర్ అండ్ ఆల్సో గో విత్ గాడ్స్ ఫేవర్. హల్లెలూయా. ఈ 4 మాటలు మనం గమనిస్తే ఎంత అద్భుతంగా ఉంది. ఒక సింపుల్ వర్డ్లోనే దేవుని యొక్క ఆత్మ అంత లోతైన విషయాల్ని దాచి ఉంచారు. గో ఇన్ పీస్, నెమ్మది కలిగి వెళ్ళు, సమాధానం కలిగి వెళ్ళు. సో ఆ వెళ్ళేటప్పుడు దేవుని ప్రసన్నత నీతో ఉందన్న విషయాన్ని నువ్వు గుర్తెరుగు. నా దగ్గరికి వచ్చి నువ్వు తిరిగి వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని ప్రసన్నతతో నువ్వు వెళ్తున్నావు. ఈరోజున ఒక విశ్వాసి ఒక సేవకుని దర్శించినప్పుడు ఆ సేవకుని వద్ద నుండి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎలాంటి దీవెనతో వెళ్ళాలి, ఎలాంటి దీవెన ఆశీర్వాదాలు దేవుని వద్ద మనం ఎక్స్పెక్ట్ చేయాలనంటే దేవుని యొక్క ప్రసన్నతతో మనం తిరిగి ఇంటికి రావాలి. హల్లెలూయా. సో నయమాను రోగంతో వెళ్ళాడు, ఇంటికి వచ్చేటప్పుడు ఆరోగ్యవంతుడిగా వస్తున్నాడు. ఇది దేవుని ప్రసన్నత ద్వారా ఆయనకు స్వస్థత. నయమాను వచ్చేటప్పుడు రోగంతో వచ్చాడు, ఆ రోగం ఆయనకి విధేయతను నేర్పలేదు. రోగం విధేయతను నేర్పలేదు. ఆ రోగం ఏం చేసిందంటే తిరుగుబాటు స్వభావం నేర్పుతుంది. అందుకే అంటుంటారు లోకంలో, చాలా కాలం క్రితం నేను ఆ మాటలు విన్నాను అనమాట, రోగిష్ఠుడికి కోపం ఎక్కువ అని. కోపం ఉందంటే వాడు రోగిష్ఠ అయి ఉంటాడు అన్నట్టుగా. నేను నా మాట కాదు, అనేదా భావించకండి. సో ఒక రోగంతో ఉన్నప్పుడు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా.
దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. నయమానికి రోగం ఉంది కాబట్టి ఎలీషా దావీదుని చెప్తే మొదట తిరుగుబాటు చేశాడు. నేను ఎందుకు లోపడతాను అన్నట్టు. కానీ ఎప్పుడైతే మనసు మార్చుకుని లోబడ్డాడో ఆయనకు దేవుని ప్రసన్నత విధేయతలో ఆశీర్వాదాన్ని ఇచ్చింది. అందుకని ఆయన అంటాడు, గో ఇన్ పీస్. దట్ మీన్స్ గో విత్ గాడ్స్ ప్రెజెన్స్. హల్లెలూయా. సో దేవుని యొక్క ప్రసన్నతతో నువ్వు వెళ్తున్నావు. తిరిగి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రసన్నతతో వెళ్తున్నావు. సెకండ్, గో విత్ గాడ్స్ ప్రొటెక్షన్. దేవుని కాపుదల, సంరక్షణ. అనగా నిన్ను విడిచిన ఈ రోగం, నిన్ను విడిచినటువంటి ఈ తెగులు, ఈ శాపం మళ్ళా నీకు రాదు. దేవుని యొక్క ప్రొటెక్షన్తో నువ్వు నీ ఇంటికి వెళ్ళు. హల్లెలూయా. దేవుని సేవకుని వద్ద నుండి వెళ్తున్నటువంటి వేళలో ఆయనకు వచ్చినటువంటి ఆ దీవెన, సమాధానం, గో విత్ గాడ్స్ ప్రొటెక్షన్. హల్లెలూయా. ఈ రోజున నువ్వు దేవుని సేవకుని ఎదుర్కోపోతున్నావా? దేవుని సేవకునితో మాట్లాడుతున్నావా? దేవుని సన్నిధికి వెళ్ళొస్తున్నావా? దేవుని యొక్క సన్నిధిలోంచి నువ్వు వచ్చేటప్పుడు దేవుని సంరక్షణ, ఇక ఏ తెగులు, ఏ గుడారము నిన్ను అపాయమేమి నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. 91వ కీర్తనలో దావీదు మోషే రాసిన కీర్తన. హల్లెలూయా. సో పితృడైనటువంటి ప్రవక్త ఆ యొక్క ఎలీషా గారు నయమాన్ని దీవించి పంపిస్తున్నటువంటి ఈ దీవెనలో ఉన్న రెండవ ఆశీర్వాదం, గో విత్ గాడ్స్ ప్రొటెక్షన్. హల్లెలూయా. ఫస్ట్ ఏమో గాడ్స్ ప్రెజెన్స్, సెకండ్ గాడ్స్ ప్రొటెక్షన్, థర్డ్ గో వితౌట్ ఫియర్. నీకే భయపడిన అవసరం లేదు. నీకు భయం, కలవరం ఏమీ అవసరం లేదు. నీకు సంతోషంగా నెమ్మదిగా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. ఎందుకు నువ్వు భయపడిన అవసరం లేదంటే గాడ్ హ్యాస్ యాక్సెప్టెడ్ యూ. ఆమేన్. దేవుడు నిన్ను అంగీకరించాడు. నువ్వు ఒక అన్యుడివి మాత్రమే అనుకున్నావేమో, నువ్వు ఒక సిరియా దేశానికి సంబంధించిన వాడివి అనుకున్నావేమో, ఇజ్రాయేలీ దేవుడు నిన్ను అంగీకరించాడు. ఇక్కడ సెకండ్ మరొక వైపును గమనిస్తే ద లార్డ్ గాడ్ యెహోవా ఈజ్ నాట్ ఫర్ ఓన్లీ ఇజ్రాయెల్ బట్ ఆల్ ద పీపుల్. దేవుడు, యెహోవా దేవుడు కేవలం ఇజ్రాయెల్కి మాత్రమే కాదు, సమస్త జనములకు ఆయన దేవుడని గుర్తెరిగేటట్లుగా నీవు భయము లేకుండా నువ్వు వెళ్ళు అంటాడు ప్రవక్త ఎలీషా గారు. నువ్వు భయం లేకుండా వెళ్ళయ్యా. ఈరోజున నీ జీవితంలో ఆ భయాలు ఏమైనా ఉన్నాయా? దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క కాపుదల, ప్రెసెన్స్, ఆయన యొక్క సన్నిధి, ఆయన కాపుదలలో నీకు భయం ఉండదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కోరుకోగలవా? అందుకే మోషే దావీదు దేవుడిని అడిగాడు, నీ సన్నిధి నాకు తోడుగా ఉండ దయచేయండి, మీరు మాతో కూడా రావాలి, మీరు మాతో రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళము అని. ప్రతిరోజు నీవు లేవగానే, ఉదయం లేవగానే దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ దేవుని అడగాలి, ఈ దినమంతా నీ సన్నిధి నాకు తోడుగా ఉండ దయచేయండి, నీ సన్నిధిలోనే నన్ను నడిపించండి, నేను ఎక్కడికి వెళ్తున్నా వస్తున్నా నీ కాపుదల, నీ సంరక్షణ, నీ యొక్క ప్రసన్నతలో నాకు ధైర్యము, విశ్వాసం, సంతోషం, నెమ్మది మీరు నాకు అనుగ్రహించి నడిపించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం గమనిస్తున్నాం గాడ్స్ ఫేవర్, గో విత్ గాడ్స్ ఫేవర్. దేవుని యొక్క దయను, దేవుని యొక్క సన్నిధిని, ఇక ఫ్యూచర్ అంతా కూడా ఎంతో ఉల్లాసంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యకరంగా. 7 సారి ఆయన మునిగి లేవగానే ఆయన దేహం అంతా పసిపిల్లవాని దేహం లాగా మారిపోయింది. అంటే ఇట్స్ ఏ న్యూ బోర్న్ బేబీ అనమాట. ఏజ్ ఏమో పెద్దదే కానీ ఎంటైర్ ఆ యొక్క ఫ్లెష్ అంతా, ఆ శరీరం అంతా కూడా, ఆ యొక్క మొత్తం బాడీ అంతా కూడా ఒక నూతన ఉత్తేజముతో దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదాలు అతన్ని ఎంతగా మలిచాయో ఆలోచించి చూడండి. దేవుని బిడ్డలుగా ఈ రోజున నీ కూడా దేవుని సేవకుడిగా ఈ ఉదయకాలం ముందు నేను కూడా ప్రవక్తని ఆయన ఎలీషా చెప్పినట్లుగా నేను చెప్తున్నాను, గో ఇన్ పీస్. సమాధానంగా మీరు వెళ్ళండి, సమాధానంగా మీరు ఈ దినపు జీవితాన్ని కొనసాగించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ కలవరం, కన్నీళ్ళు, దుఃఖం ఎందుకు? భయపడుతున్నవి ఎందుకు? ఆధారపడుతున్నవి ఎందుకు? రోగాల గురించా, బాధల గురించా, అప్పుల గురించా, ఇంట్లో ఉన్న సమస్యల గురించా? దేవుని ఎందుకు, దేవుని సన్నిధికి, దేవుని సేవకుల ఎందుకు నువ్వు వస్తే తప్పకుండా దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుని యొక్క ప్రొటెక్షన్, కాపుదల నీకు అనుగ్రహించబడుతుంది. నమ్మదగిన దేవుడు ఆయన, సమాధానంగా నిన్ను ఆయన నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ధైర్యంగా ఉండు, విశ్వాసంతో ఉండు, దేవునికి అప్పగించుకో. నీ మీద నేను ఆధారపడుతున్నాను, అనుకుంటున్నాను ప్రభా,
నీ యొక్క సన్నిధి నాకు కావాలి, నీ యొక్క కాపుదల నాకు కావాలి, నీ యొక్క సన్నిధిలో నాకు ధైర్యం ఉంటుంది, నేను భయపడను, నీ యొక్క దయతో నీ ప్రేమతో నన్ను నడిపించండి. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఉదయకాలం ముందు ఆయన పితృడైనటువంటి మీ దాసుడు ప్రవక్త ఎలీషా ద్వారా నాయమాను పొందినటువంటి శుభవచనాన్ని మాకు మీరు జ్ఞాపం చేశారు. గో ఇన్ పీస్ ఆ మాటను చెప్పగానే ఆ మాటలో ఉన్న అర్థాలు మీ ఆత్మ ద్వారా మాకు జ్ఞాపం చేశారు. గో విత్ గాడ్స్ ప్రెజెన్స్, గో విత్ గాడ్స్ ప్రొటెక్షన్, గో వితౌట్ ఫియర్, గో విత్ గాడ్స్ ఫేవర్ అని ఈ 4 మాటలు మా యొక్క జీవితాల్లో 4 స్తంభాల్లాగా మేము మీ సన్నిధిలో వాటిని గుర్తెరిగి వాటిని మేము అనుభవిస్తూ ముందుకు సాగుటకు సహాయం ఇచ్చండి. కృపయు కాపుదల సమాధానం నీ బిడ్డలందరికీ నెమ్మది కలుగు చేస్తూ నడిపించండి. ఆయన నీ బిడ్డల యొక్క హృదయాల్లో ఉన్న ప్రతి కలవరాన్ని తీసివేయండి, ప్రతి భయాన్ని ఆవేదనను తొలగించండి. చాలిన దేవుడిగా ఉండి సహాయం చేస్తూ ఒక్కొక్కరిని మీరు ఆస్వాదించి దీవించమని, ప్రతి కుటుంబానికి మీరు మేలు చేసి బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని బలపరిచి నడిపిస్తాడు. ఆయన యొక్క దాసుడు ప్రవక్త ఎలీషా ద్వారా చెప్పబడినట్లుగా గో ఇన్ పీస్, సమాధానం కలిగి దేవుని ప్రసన్నతతో, దేవుని ప్రొటెక్షన్తో నువ్వు ధైర్యంగా, భయం లేకుండా ఆయన యొక్క దయతో నువ్వు నడిపించబడాలి. దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదాలు, ఈ వాగ్దానం దేవుడు మీకు, మీ కుటుంబానికి ఆ విధంగా బలపరిచి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.